హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దీపు పల్నాటి వ్లాగ్స్. టుడే వచ్చేసి నేను మన హెయిర్ ఫాల్ కంట్రోల్ అవ్వడానికి అలాగే హెల్త్కి చాలా బెనిఫిట్స్ కలిగే ఒక డ్రై ఫ్రూట్ లడ్డు ఒకటి చూపిస్తున్నానండి. దానిలో మనం ఖర్జూరం యూస్ చేస్తాం. ఖర్జూరం తినడం వల్ల కూడా ఏంటంటే ఎవరైతే బ్లడ్ శాతం తక్కువ ఉంటుందో, ఎనిమిక్గా ఉంటారో వాళ్ళకి బ్లడ్ కూడా పర్సంటేజ్ పెరుగుతుందండి ఈ లడ్డు తినడం వల్ల కూడా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఖర్జూరాన్ని మనం గింజ తీసి పక్క నుంచి మిక్సీలో బ్లెండ్ చేసుకొని దాన్ని పక్కన ఉంచుకోండి. అవిసె గింజలండి, దీనిలో మనకు ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ కలిగి ఉంటాయి. సో ఇది హెయిర్ ఫాల్ కూడా కంట్రోల్ చేస్తుంది అనమాట. లైట్గా వేయించుకొని దీన్ని కూడా పౌడర్ చేసి పక్కన ఉంచుకోండి. ఈలోపు మనం బాదం పప్పు, జీడిపప్పు, పుచ్చపప్పు అంటే పుచ్చగింజల పప్పు ఉంటుంది కదా, ఈ 3 కలిపి లైట్గా వేయించుకోండి. వేయించి పక్కన పెట్టిన తర్వాత బాదం పప్పుని సపరేట్గా, జీడిపప్పు సపరేట్గా, బాదం పప్పు కొంచెం పొలుకులుగా ఉండేలాగా పట్టుకోండి మిక్సీ, అలానే జీడిపప్పు పౌడర్ చేసుకోండి. సో వాటర్ మిలన్ సీడ్స్ అయితే ఏమి మనం పౌడర్ చేసిన అవసరం లేదండి. మూడింటిని ఇలా కలిపేసుకోండి, పౌడర్స్గా చేసుకోండి. సో ఇలా పౌడర్ అయితే ఇలా ఉంటుందండి, నేను చూపిస్తున్నాను కదా. సో ఈ రకంగా అవుతుంది. అయిన తర్వాత మనం ఖర్జూరం ఏదైతే మిక్సీ పట్టుకుని ఉంచుకున్నామో దీన్ని ఒక బాండీ పెట్టుకుని స్టవ్ ఆన్ చేసుకుని ఈ ఖర్జూరంది మనం మిక్సీ పట్టుకున్నది లైట్గా వేడి చేసుకోండి, అంటే వేగనిచ్చుకోండి. ఇది కొంచెం వేగిన తర్వాత హనీ పోసుకోండి, తేనె మాత్రం యూజ్ చేస్తున్నామండి, పంచదార కూడా ఏం యూజ్ చేయట్లేదు. ఎటువంటి వాళ్ళైనా తినొచ్చండి, రోజుకు ఒక లడ్డు తీసుకోండి, నో ప్రాబ్లం. సో ఈ పౌడర్స్ అన్నీ కూడా కలిపేసాము. మొత్తం కూడా ఒకసారి కలిపేసుకున్నాక మనం ఈ ఇలాచీ వేసుకోండి, మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది. సో వీటిని ఇప్పుడు మనం పక్కన పెట్టి కొంచెం నెయ్యి పోసుకోండి, నెయ్యి యూజ్ చేయండి. అలానే నేతిని చేతికి కూడా రాసుకుని ఉండగా చుట్టుకోండి. పిల్లలకు కూడా పెట్టండి, అలానే పెద్దవాళ్ళు కూడా డైలీ ఒక లడ్డు తినండి, haemoglobin కూడా పెరుగుతుంది. సో ఇట్స్ గుడ్ ఫర్ హెల్త్. ఐ హోప్ యూ ఆల్ లైక్ దిస్ వీడియో. బాయ్ ఫ్రెండ్స్, సీ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. టేక్ కేర్.